జగన్నాథుని దివ్య చరితము మనమున దలచిన జన్మధన్యము స్వర్ణపురి క్షేత్రము మహిమాన్వితము శివకేశవులకు దివ్య రామము వైకుంఠంబున లక్ష్మీనాథుడు శేషశయనుడై సతితోయుండగా అంతటయాముని అంతా శుభమని దేవీ దేవులకు కైమోర్చెనుగా భక్తులతో హరినామ స్మరణ అలరారుచున్నది అదే విధంబుగా శివనామ స్మరణ హర హరయం నిన్నంటుచున్నది ఎవరికి వారు వేరు వేరుగా హరిహరులకు క్షేత్రములే కట్టగా ఈ ఇద్దరిని వేరు చేసిరని నా మనస్సు అనిపించుచున్నది హరిహరులకు భేదము లేదని హరిహర నామము ఒక్కటేనని భూలోకములో తమ ఇద్దరిని ఒకే చోటను నిలుపవలెనని నారద ముని తన సందేహంబును స్వామి వారికి తెలిపెనుగా అంతట స్వామి వివరముగాని జగన్నాథ స్వామి జన్మము తెలిపెను వైకుంఠంబున జగన్న సృష్టిలో శివకేశవులను దేవతలుండిరి యోగ సమాధి విగ్రహారాధన మూలము యోగ శాస్త్రమును అనుసరించుచు దేవాలయములు నిర్మించినచో కేశవరాజు యోగి పలుకులకు అటుల చేయమని ఆనతివ్వగా ఆ మాటలకు దేవతలందరూ ఆనందముగా తథాస్తు ఎనిరి ఈ కార్యమునకు పూనుకుంటే భూలోకములో ఆంధ్రావనిన ఒంగోలు ఎనియడి గ్రామము కలదు మరి సుబ్బయ్యల పుణ్య దంపతుల గర్భమందు జగన్నాథయను నామముతోటి శ్రావణ శుక్ల విజయనందు ప్రభాత సమయమునందున నేను భక్తుల కొరకై ప్రభవించెదను ఎన్నో జన్మల పుణ్య ఫలముగా మాత కావమ్మ గర్భమందున శ్రీ మహావిష్ణువే సామాన్యునిగా ఈ ధరయందున జన్మించెను కోటి సూర్యుల వెలుగుతో నిండిన పటభద్ర సాయి అంశతో కలిగిన బాలుని అందలమెత్తి ఊయలలు పుసుగానము చేసిరి దివ్య చరితము మనము నదలచిన జన్మధన్యము స్వర్ణపురి క్షేత్రము మహిమాన్వితము శివకేశవులకు దివ్య ధామము లాలి లాలి అనరే రమణులారా మీరు లాలి పాటలు పాడరే శ్రీ జగన్నాథుని దివ్య చరితములోన భాగస్వాములవ్వరే లాలి లాలి అనరే రమణులారా మీరు లాలి పాటలు పాడరే శ్రీ జగన్నాథుని దివ్య చరితములోన భాగస్వాములవ్వరే శ్రీ కావమ్మ సుబ్బయ్యలు ఒంగోలు పట్టణం బందుండిరి ఒంగోలు పట్టణం బందుండిరి సాక్షాత్తు హరియంశయే వారికి పుత్రునిగా జన్మించెను బ్రహ్మతేజము చూడను ఆ బిడ్డ చిరునవ్వులు కూర్చుండా చూసిన వారికెల్లా మన స్వామి మోక్ష మార్గము చూపును వైశ్య